అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు కల్పతరువు. రచన కోడూరి కౌసల్యాదేవి గారు. చదువుతున్నది దేవి. అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? పాఠశాల వదిలిందే తడువుగా పరుగు పరుగున ఇల్లు చేరింది 12 ఏళ్ల కల్పకం. అమ్మా అమ్మా అమ్మమ్మ. ఒక వంక పరుగు వలన పొందిన ఆయాసాన్ని సైతం లెక్కజేయక వీధి గుమ్మంలో నుంచే కేకలు వచ్చిన కనకాన్ని విసుగ్గా చూసింది. తల మొలకలయ్యే పనిలో ఉన్న రత్నాంబ. అమ్మా అమ్మా, నాకన్నీ ఫస్ట్ క్లాస్లే వచ్చాయే. ఈ సర్టిఫికెట్లు పుస్తకం ఇచ్చారు. కల్పకం ఎంత ఉత్సాహంగా చెప్పిందో అంత నిరుత్సాహంగా ఒక్క చూపు చూసింది రత్నాంబ విసుగ్గా. ఎందుకు? ఆడదానికి ఏం వస్తే ఏం లాభం? రాముడు ఫెయిల్ అయ్యాట. మగాడి గతి అలాగుంది. కానీలే, అక్కడ బోల్డన్ని గిన్నెలున్నాయి. పనిది వాళ్ళు రాలేదు, వెళ్ళి చూడు. ఉసూరాన్ని మూలిగింది కల్పకం మనసు. మమత మార్ధవానికి నోచుకోని కల్పకం సుఖమైన నిద్ర కూడా నోచుకోలేదు. పనులన్నీ పూర్తి చేసి వచ్చి అలసిన శరీరాన్ని శయ్యపై సేదతీర్చుకోవాలి అని అనుకుందే కానీ పూర్తిగా మనసంతా ఆక్రమించుకుంది పెద్ద చెల్లెలు లక్ష్మి. లక్ష్మి కొంచెం ఒత్తిగిల్లి పడుకో, చోటివ్వవా నాకు అంటూ లక్ష్మిని లేపుతూ ఉంటే మూల మంచం మీద పడుకున్న అమ్మమ్మ గాండ్రించింది. ఎందుకే దాన్ని నిద్దట్లో లేపుతావు? అర్ధాయుష్ అవుతుందే బడవ, ఎక్కడో ఒక చోట పడి ఉండు. ఊసూరు అనుకుంటూ ఇటు చూసింది. అక్క హాయిగా పవళించి ఉంది. ఏ మధుర స్వప్నంలోనో లీనమై ఉందో. చిరునగబలు చిందిస్తూ ఉంది నిద్రలోనే. అందమైన ఆ వదనం నిద్రావస్థలో మరింత అందంగా ఉంది. పచ్చని చెక్కిళ్ళు సన్నని దీపకాంతిలో చక్కగా మెరుస్తున్నాయి. అక్క కొంచెం జరగవే నేను అని వాళ్ళక్క సుందర స్వప్నం చెరిగిన కారణంగా నెత్తిన మొట్టికాయల వర్షం కురిసింది. ఎక్కడో అక్కడ చావు, నిద్ర పాడు చేస్తామే. బాగా ముసుగుదన్ని మంచాన్ని మరింత ఆవరించి చోటు మిగలకుండా పడుకుంది సుందరి. ఈ ఇంట మిగిలిన అందరికీ గల సుఖం తనకెందుకు లేదు? ఆ బాలిక ఆలోచిస్తోంది. గుడ్ల నీరు కక్కుకుంటూ కల్పకం నేల మీద పడుకుంది. నేల చాలా చల్లగా ఉంది, తేమగా కూడా ఉంది. మధ్య మధ్య 1-2 చీమలు వచ్చి పలకరిస్తున్నాయి. వాటిని చంపి మళ్ళా పడుకుంటోంది. ఎక్కడా నిద్రే పట్టడం లేదు. ఆ సన్నని దీపకాంతిలో అందరినీ పరిశీలిస్తోంది. అది రోజు పరిపాటైన పరిస్థితి. తల్లి తండ్రి తమ గదుల్లో ఉంటారు. తెల్లవారితే గాని బయటకు వచ్చేది. పిల్లలందరూ ఈ గదిలో ఉంటారు. అందరికీ కాపలాగా అమ్మమ్మ కూడా అక్కడే శయనం. అయినా ఆవిడకు అదేమీ పట్టదు. హాయిగా తన మానాన తను గుర్రు పెట్టి నిద్రపోతుంది. అక్క వయసుకు పెద్దదే. పెళ్ళైన భర్త తీసుకెళ్ళడు. అతడే తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాడు. అందగత్తె అయిన తన కూతురు అత్తారింటికి చాకరీ చేసి అలసి సొలసి పోతుందేమోననే భయంతో రత్నాంబ కూడా కూతురుని ఎప్పుడూ అక్కడికి పంపదు. సుందరి పేరుకు తగ్గట్టు సుందరి అయినా స్వార్థానికి పెట్టింది పేరు. ముందు పుట్టిన బిడ్డ, అది కాక చాలా అందమైంది. అందుకే తల్లి పెట్టే అతి గారాభం సుందరిని పొగరుబోతుగా చేసింది. సుందరి తర్వాత మగాళ్ళిద్దరూ రాముడు లక్ష్మణుడు. వాళ్ళు కూడా అందగాళ్లే. అదీగాక మగవాళ్ళు. మరి మగబిడ్డలు రత్నామ్మకు మరీ గారాభం. రత్నాంబ తల్లి రామాయమ్మకు మరీ గారాభం వాళ్ళు. ఆమెకు పుత్ర సంతానం లేని లోటు ఈ మనవలు తీరుస్తున్నారని పెద్ద ఆశ. 2 మగాళ్ల తర్వాత కల్పకం పుట్టింది. పై 3 సంతానానికే భిన్నంగా పేలగా నల్లగా ఉన్న ఈ పిల్ల బ్రతుకుతుందని ఎవ్వరు అనుకోలేదుట పుట్టినప్పుడు. కుటుంబ నియంత్రణ తెలియని ఆ రోజుల్లో రత్నాంబ పాపారావుల సంసారం ఇంకా పెరిగింది. కల్పకం తర్వాత మరొక 3 మగవాళ్ళు 2 ఆడపిల్లలు కలిగారు. అదేమి కారణమో తెలియదు. ఆ పిల్లలంతా కూడా ఆరోగ్యవంతులు, పసిమి ఛాయతో మిసమిసలాడే సౌందర్యవంతులు. పాపం ఈ పిల్ల ఒక్కతే ఎంత అర్భకంగా ఉంటుంది. నలుపు కూడాను. మిగిలిన వాళ్ళకి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మల్లే ఉంటుంది. ఒక తల్లి పిల్లలైతేనే ఎవరి కర్మ కొద్దీ వాళ్ళ రూపురేఖలు. ఇటువంటి వ్యాఖ్యానాలు పుట్టినప్పటి నుంచి వింటున్నప్పటికీ ఊహ తెలుస్తున్న ఈ వయసులో బాధాకరంగా మనసులో ముళ్ళలాగా గుర్చుకుంటున్నాయి కల్పకానికి. అర్భకంగా తమ్ముళ్ల కంటే కూడా చిన్నదానిలాగా కనిపిస్తూ
ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో నీరసంగా ఉసురుమంటూ ఉండే ఈ పిల్ల మీద కేవలం కన్న ప్రేమే కానీ మిగిలిన సంతానం మీద ఉన్న అపేక్ష ఆప్యాయత లేకపోగా తల్లికి ఏదో ఒక మూల తనంటే అసహ్యమని కూడా రాను రాను గ్రహించింది కల్పకం. తనలో తాను మూగగా బాధించడం మొదలైంది. తండ్రి పాపారావు ఒక్కరే తనను ప్రేమించే వ్యక్తి అని కూడా తెలుసు. నీరసంగా ఉండే ఈ పిల్లని ఎవ్వరూ ఆటల్లోనికి కూడా రానివ్వరు. సుందరి ఆమె స్నేహితులు సాయం సమయాల్లో ఆనందంగా కేరింతలు కొడుతూ ఆడేవారు. కల్పకం చిన్నతనపు అమాయకత్వంతో తాను కూడా పాల్గొనబోయేది ఆ ఆటల్లో. చిపో, ఎప్పుడు ప్రాణం పోతున్నట్టు దేవుడోమంటూ ఉంటావు, నువ్వు మాతో ఎలా ఆడతావు? ఒక గెంతు గెంతుతే ఆయుసం, 2 అడుగులు వేస్తే నీరసం, తలనొప్పి అంటూ ఆట మధ్యలో పోతావు. మళ్ళీ పోయి మూల పడుండు. 2 మొట్టి తోసి పారేసేది సుందరి. నల్ల కోతి అంటూ ఆమె కూడా స్నేహితులతో కలిపి గేలి చేసి ఆనందించేది. రాముడు లక్ష్మణుడు చిన్నతనంలో సహజమైన ప్రేమతోనే మసిలేవారు కల్పకంతో. కానీ రాను రాను వారికి కూడా తమ ఆధిక్యత అర్థమవసాగింది. తల్లి తండ్రి ఎవరి మాట లెక్కలేని అహంకారి సుందరి. ఆమె ఏ పని పాట చేయదు. ఎప్పుడు ఎల్లవేళలా మహారాణిలాగా బ్రతకాలనుకుంటుంది. తన సొగసు, పెద్దల గారాబం ఆమెకు ఎవ్వరిని లెక్కజేయని ఆత్మస్థైర్యాన్ని కలిగించాయి. ఆటలు ఆడినంతసేపు ఆటలు, తర్వాత చదువు, తర్వాత తీరిక, ఉయ్యాల బల్ల మీద ఉయ్యారంగా పడుకుని బొమ్మల పుస్తకాలు, కథల పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది. తన అందాన్ని, అహంకారాన్ని పుణికిపుచ్చుకున్న సంతానాన్ని చూసుకుని మురిసిపోయేది తల్లి. ఆమె తప్పు చేసిన పని చేయకపోయినా కోపం రాదు. చిన్నపిల్లల్లే రబ్బర్ బొమ్మలాగా అందంగా హాయిగా ఉండాలి. వంశోద్ధారకులైన మగబిడ్డలు దర్పంగా దర్జాగా పెరగాలని రత్నమ్మ ఉద్దేశం. ఇంటి పనులు చేస్తే వాళ్ల పౌరుషం, దర్పాలు తరుగుతాయి. ఇక ఎటూగాక మిగిలిన దిష్టిబొమ్మ కల్పకమే. అందరి కళ్ళకి కనిపించేది ఆజ్ఞలు విసరడానికి. ఏమే అలా రాయిలా కూర్చున్నావు? ఆ చిన్నపిల్లాడి ఆడవడం వినిపించడం లేదు? ఆ కృష్ణుడి కాస్త నీళ్లు పోయివే, పాపం వాడంతట వాడే అవస్థ పడుతున్నాడు చూడు. ఎందుకే అలా ముద్దులా కూర్చోవడం అని తల్లి కసురుతుంది. కాస్త పని పాట నేర్చుకో, ఇలా వచ్చి ఈ పొయ్యి దగ్గర సాయం చేయి, ఆ పెరడు ఊడ్చిలా. పెదవ బద్ధకం నువ్వును. ఇవిగో ఈ నీళ్ల బిందెలు లోపలికి తీసుకెళ్ళు. వరుసగా ఆజ్ఞలు తిట్లు వస్తూనే ఉంటాయి అమ్మమ్మ నుండి. అన్ని పనులు నాకే చెప్తామే, ఇంకెవ్వరికి చెప్పవు అన్నది విసిగిపోయిన కల్పకం ఒకనాడు. అప్పుడు ఆమెకు 12వ ఏడు. ఏమిటా ఎదిరింపు అంటూ తల్లి వెంటనే దబదబా బాది వదిలింది. నోరుమహాలేస్తోందే, దీన్ని మనతో పాటే తెల్లారిగట్ట లేపు. రత్నాలు పొగరెక్కిపోతోంది, పని చేయిస్తే చచ్చినట్టు దిగుతుంది ఆ గారాబం అంతా అని తల్లి రామాయమ్మ ఇచ్చిన సలహాను ఆ రోజు నుంచే పాటించడం ప్రారంభించింది. ఆ తల్లి అంటే అతి ఇష్టం గల రత్నాంబ. ఏం పనులు నేనే ఎందుకు చేయాలి, అక్కెందుకు చేయదు, అన్నలు ఎందుకు చేయరు? కోపంగా కసురుకుంది ఒకనాడు. అటు బాలిక, ఇటు యువతి కాని కల్పకం. అక్క పెళ్ళయింది, వెళ్ళిపోతుంది, అన్నలు ఎందుకు చేస్తారు? మగపిల్లలు పనులు చేస్తారటే? పొగరబోద్దాన్న. మగబిడ్డలను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోకు. రేపు మగడిని కూడా ఇట్లాగే అన్నావంటే మాకు తలంపులు. ఇలా పెంచిందేమిటి ఆడదాన్ని మగవీరులలాగా అని మీ అమ్మని ఆడుబోసుకుంటారు అత్తారు లోకులు. ఇటువంటి సంఘటనలు కల్పకం మనసులో ఆనాటి కానాడు చేదుని నింపుతూ ఉంటే అన్నదమ్ములకు గర్వంగా ఉండేది తాము మగజన్మలు ఎత్తినందుకు. అమ్మమ్మ, ఇది మాతో పాటు గాలిపటాలు ఎగరేస్తా అంటోంది, సైకిల్ కూడా తొక్కుతానంటోందే అంటూ ఫిర్యాదు చేశారు. వెంటనే ఓ తిట్ల వర్షం, ఓ గాలి వాన లాంటి నీతి దండకం వర్షించేవి అమ్మమ్మల నుండి. కొన్ని పనులు ఆడవాళ్లు చేస్తే అవమానం, అప్రతిష్ట, మగాడు మాత్రం అందులో సహస్రాంశం చేసిన గొప్ప ప్రయోజకత్వంగా భావిస్తారని రాను రాను కల్పకం గ్రహించింది. అంతేకాదు తల్లిదండ్రుల ప్రేమ, సంతానం అందరి పట్ల ఒకే విధంగా ఉంటుంది అని అంటారు. కానీ అది అబద్ధమని, అందమైన బిడ్డలను ప్రత్యేక ప్రేమతోనూ, మగబిడ్డలను దర్జాగాను, పెంకివాళ్లకు జడిసి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా పెంచుతారని కూడా గ్రహించింది కల్పకం రాను రాను.
అన్ని ఇళ్లల్లోనూ ఇదే పద్ధత కాదు. ఎందరో స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఉన్నత పదవుల్లో ఉన్నారు. మరి మన ఇంట్లో ఈ పద్ధతి ఏమిటి? నేను వీరి బిడ్డను కానా? ఎందుకు నన్ను చూస్తే అందరికీ అలుసు? కల్పకం చిన్న మెదడులో అనేక ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు. ఎవరు తీరుస్తారు ఆ సందేహాలు? తీరన్న సందేహాలను క్రమంగా కాలంతో పాటు పెరుగుతున్న లోకోజ్ఞతే తీరుస్తుంది. తల్లి ఆదేశాలు, నీతులు, నియమాలు మాత్రమే వల్లిస్తారు. ఆ నీతులు వెనక ఏ కారణాలు చెప్పరు. అక్క అన్నదమ్ములు తిట్టి కొట్టి చేత్కరిస్తారు. ఇంకా ఏమే మంచినీళ్ళు తే, అన్నం పెట్టు, ఎదుటిగడ్డి బాలేదు, పోయి తుడిచి శుభ్రం చేయి అని దాసి మాదిరిగా సత్కరిస్తారు. చలాకీ అయిన వారికి తప్ప స్నేహితులు ఉండరు. ఫలితంగా కల్పకంను రాను రాను ఒంటరితనము, నిరాశ పెనవేసుకొని పోసాగాయి. అందంగా పుట్టకపోవడం నా తప్ప, నీరసంగా ఉండడం నా అపరాధమా? కానీ ఎవరిని అడుగుతుంది? ఏమాత్రమైనా ప్రేమ లభ్యమైతే అది తండ్రి నుంచి మాత్రమే. అయితే అతడు భయస్థుడు. ఏంటే కల్పకాన్ని మరీ అలా చాకరీతోనే పెడుతున్నావు? పాపం, దాన్నే చదువుకొని కాస్త చాకరీ చేసి రాత్రులు చదువుకుంటోంది పాపం అన్నాడు అతను ఒకరోజు భార్యతో. తారా జువ్వలాగా లేచింది రత్నాంబ. అవునవును, కూతురు అలసిపోతుంది, నేను చెయ్యాలా? ఇక నాకేం ఓపిక లేదు. నా తండ్రి ఇంట్లో రాజభోగం అనుభవించి వచ్చాను. మీకు నౌకర్లను పెట్టుకునే యోగమే లేదు. మీ పిల్లల కర్మ. పని మనిషిని పెట్టాను కదా, నువ్వే దాన్ని మాటి మాటికి మాన్పించేస్తావు. చాలండి, నాకు చెప్పొచ్చారు. అసలు దుగ్ధ అది కాదు, అది మీ అమ్మ పోలిక, అందుకని మీకు దాని మీద ప్రత్యేకమైన అభిమానం అంతే. అవును, మా అమ్మ పోలికే కాదు, మా అమ్మలాగా చాలా తెలివైంది, దైవభక్తి కలది. చూస్తుండు, పిల్లలందరిలోకి తెలివైనది. నువ్వు చదవడానికి టైం ఇవ్వకపోయినా ఏదోలాగా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటోంది. మిగిలిన వాళ్ళందరికీ ట్యూషన్లున్నా అత్తీసరి మార్కులు వేధవలకి. రత్నాంబ ఇంకా సహించలేకపోయింది. ఆ కూతే వద్దని అనేకసార్లు చెప్పాను. ఎవరు వెధవలు మీకు? పెద్ద పిల్లేమో నా పోలిక, పెద్దాడు మా అన్నయ్య పోలిక, చిన్నాడు మా నాన్న పోలిక, మూడోది నాలుగోది అచ్చం మా అమ్మలాగే ఉంటారు. ఆ దండకం ఆపు, చాలాసార్లు విన్నాను. అందుకే వాళ్ళ పేర్లే పెట్టుకున్నావుగా. వాళ్ళ దరిద్రపు స్వార్థపు బుద్ధులే వచ్చాయి అందరికీ. అందుకే ఒక్కతికైనా సరైన బుద్ధులున్నాయా? ఆడాళ్ళకి మితిమీరని షోకులు, మగాళ్ళకి ఎంత బెత్తడు వెధవలేరు. ఇప్పటి నుంచే ఊరి మీద స్నేహాలు, అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళు. ఆపండి, ఆ నిరసనే వద్దన్నాను. మా నాన్నగారు అన్నలు ధనవంతులు, దర్జాగా బ్రతికారు. మీ మామూలు బ్రతుక్కి ఆ దర్జాలు ఏం అర్థమవుతాయి? ఓహో, అసలు నీ ఏడుపు అదన్నమాట. ఆ పిల్లలు నీ పుట్టింటి వాళ్ళ పోలిక కనుక బాగా చూసుకుంటున్నావు అన్నమాట. అది కూడా నీ కడుపును పుట్టిన పిల్లేనే, సవతి బిడ్డేం కాదు. ఏడిసింది. ముంగిలాగా మీ అమ్మ పోలికే కాదు, బుద్ధులు కూడా ఆవిడవే. పైకి మాట్లాడదు, ఇంత గుడ్లు వేసుకొని చూస్తూ ఉంటుంది. కడుపు నిండా ఆలోచనలే. ఇంత చిన్నదానికి ఛీ, ఎలాంటి ఆడదానివే ఛీ. ఒక్క ఆడపిల్లకైనా మా అమ్మ నాన్నల పేర్లు పెట్టుకొని ఇచ్చావా? ఇంత కుళ్ళుదానవు గనకే పెట్టుకుంటే గాని ఆ పిల్లని నెమలి మింగేద్దువేమో, పాము తన గుడ్లని తానే మింగేసినట్టు. అదిగో నేను పామునా? మీరే ముంగీసా. మీ అమ్మ ముంగి, మీ చెల్లి ముంగి, ఆమెకిష్టమైన కూతురు కూడా ముంగే. మీ అమ్మ పేరు కన్నమ్మ అని పెట్టనీయలేదనేగా కల్పకం అని పెట్టుకున్నారు. నాకు అర్థమైంది. చీచిచ్చి, నేను గనక నీతో వేగుతున్నానే కానీ మరొకడైతే ఊరేసుకొని చచ్చి ఉండేవాడు నీ కుళ్ళు గుణాలకి. ఓ చావండి, నాకేం లోట్లేదు. మీ రాబడితోనే బ్రతకడం లేదు. నా తండ్రి నాకిచ్చిన 4 ఎకరాలు ఉన్నాయి. నాది రాజభోగం. వెధవ 4 ఎకరాలు ఎలాగైతే నేను తెచ్చావులే. నేనేం చిల్లిగవ్వ తినడం లేదు అందులో. నా ఉద్యోగం నాకుంది. ఇటువంటి ఘట్టాలు ఆ ఇంట అనేకం నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే వాటిని మరింత ప్రభావితం చేసే, అభివృద్ధి చేసే ప్రత్యేకత గలది రామాయమ్మ. అల్లుడుగారు మాటలు విసురుతున్నారు. ఒక్కగానొక్క కూతుర్ని పెంచి ఆస్తితో మీకు దారబోసిన ఫలితమా ఇది? ఇటువంటి మాటలు పాపారావును తేలుగుట్టినట్టు కుడతాయి. మీ అమ్మను చచ్చినట్టు పడుంటే ఉండమను. మన మాటల్లోకి ఆవిడెందుకు వస్తుందో నాకు తెలీదు. మీరే నోరు మూసుకోరాదు. మా ఆస్తి మేము తింటున్నాం.
అంటూ తల్లి కుమార్తెలు ఒక్కసారి రయ్యమని లేస్తారు. ఇల్లు 3 రోజుల పాటు రణరంగమే అవుతుంది. పిల్లలు బిక్కజొచ్చి ఓ మూలాన పడి ఉంటారు. అయినా పెద్దలు ఒకరిపై ఒకరు చూపలేని కోపాలు పిల్లలపైకి ప్రసరించేవి. ఎక్కువగా బాధ కల్పకానికే. కానీ 3-4 రోజుల వాతావరణం అతి మధురంగా మారిపోయేది. ఎంత ఆదర్శ దంపతులు మరెక్కడా ఉండబోరని చూపర్లు కనిపించేంత అన్యోన్యంగా ఆ భార్యాభర్తలు మసిరేవారు. పిల్లలంతా గోముగా గారంగా తల్లిదండ్రులతో గడిపేవారు. మళ్ళా వారం రోజులకి మరొక యుద్ధకాండ, అనంతరం తిరిగి శాంతి పర్వం. ఈ మాటిమాటికి మారే గృహ వాతావరణానికి అందరూ అలవాటు పడినట్టు కల్పకం సర్దుకోలేకపోయింది. శాంతి సమయాల్లో కూడా ఆమె గుండె నిత్యం దడదడలాడుతూనే ఉండేది. భయంతో కంపిస్తూ ఉంటుంది. మళ్ళా ఎప్పుడు యుద్ధం ఆరంభం అవుతుందో తెలియదు. అమ్మను నాన్నగారు కొడతారేమో. పాపం అమ్మకి ఎంత కష్టం. పాపం నాన్నగారి లోటు లేదు. ఎందుకు ఆయన ఇంటికొచ్చేసరికి సరైన అమెరికా ఏమీ జరపకుండా తల్లి ఇలా బాధపడుతుంది? కారణం తెలియని ప్రశ్నలు అల్లిబిల్లిగా అల్లుకుంటూ పిచ్చి పొదలై మస్తిష్కానికి శాంతి దూరం చేస్తున్నాయి కల్పకానికి. తనలా మిగిలిన పిల్లలెవరూ ఈ అస్తవ్యస్త వాతావరణం వల్ల చిరాకు చెందడం లేదు. చింతాక్రాంతులు కూడా కావడం లేదు. ఎందువల్ల? అక్కకు ఆమె సుందర లోకం ఆమెది. అగ్నిపర్వతం బద్దలవుతున్నా ఆమె సరుకు చేయక తనకు తాను ముస్తాబై కూర్చుని నిశ్చింతగా చదువుకుంటూనో రేడియో వింటూనో కూర్చోగలదు. అన్నలు ఊరి మీద షికార్లకు పోతారు. కేవలం తిండి డబ్బు అవసరమైతేనే వాళ్ళు ఇంటికొచ్చేది. వాళ్ళు ఏ సమయంలో వచ్చినా తలుపు తీసి ఆప్యాయంగా మంచినీరు అందించి దగ్గరుండి వడ్డం చెయ్యాలి ఆడవారు. అది మంచి స్త్రీల లక్షణమని రత్నాంబ అభిప్రాయం. అయితే రత్నాంబకు ఓపిక తక్కువ. దర్జాగా ఒకచోట పడుకునో కూర్చునో ఆజ్ఞలు జారీ చేయడం మాత్రమే ఆమె పని. ఆమెకు తన తల్లి రామాయమ్మ గౌరవ నెయ్యురాలు, పెద్ద కూతురు సుందరి గారాల బిడ్డ, మగబిడ్డలు ఇంకా సరే మహారాజులు. చిన్నవాళ్ళు చిన్నవాళ్లే, వాళ్లపైన పెద్దలు ఉన్నంత వరకు. ఆ కారణాల వల్ల వాళ్ళెవ్వరికీ రత్నాంబ పనులు చెప్పదు. ఇక ఎటుగాక మిగిలింది ఏ ప్రత్యేకత లేని కల్పకమే. ఇంటి పనుల్లో ఏ లోటు కనిపించినా తిట్లు తగిలేది కూడా కల్పకానికే. తనకిష్టం లేని అత్తగారిని గుర్తు తెచ్చే ఈ పిల్లను తల్లి బద్ద శత్రువులాగా చూస్తుంది. చిన్నపిల్లలకు స్నానాలు చేయించి దుస్తులేసి తలదువ్వుతుంది. పొందిగ్గా కూర్చోబెట్టి చదువులు బుద్ధులు నేర్పుతుంది. ఇల్లు కసువు ఒడిచి ముగ్గులేస్తుంది. పాతకాలం నాటి ఆ పెద్ద ఇంటిని శుభ్రంగా తుడిచేసరికి ఆయాసం తలనొప్పి వస్తాయి. అయినా కూర్చొని వీలే లేదు. నిత్యం ఏదో ఒక గిన్నెలు గ్లాసులు ఉంటూనే ఉంటాయి తోమి కడగడానికి. పసిపిల్లలను ఆడించాలి. అందరూ ఒకసారి నిర్ణీత సమయంలో భోజనం చేయాలని, ఇంటిని శుభ్రంగా ఉంచడంలో అందరూ నివసించే అందరు సభ్యులు బాధ్యత తీసుకోవాలని కానీ సదాచారులు నేర్వని ఆ ఇంటి సంతానం పెద్దలు కూడా ఎప్పుడు పడితే అప్పుడే భోజనాలకు వస్తూ ఉంటే వంటిల్లు ఎప్పుడు ఒక అన్నదాన సత్రంలాగా ఉండేది. కల్పకం 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంటి పరిస్థితి మరింత వికృతంగా మారింది. అమ్మా, రాత్రి అన్నం చల్లారిపోయింది, కూరలు కూడా సరిపడలేదు అని ఒక గారాల కొడుకు చేసిన ఫిర్యాదుకు రత్నాంబ ప్రాణం గెలగెలలాడింది. ఏమే కల్పకం, అన్నయ్యకి కాస్త అన్నం కూరలు వెచ్చగా ఉంచాలని నీకు తెలీదా? అసలే పనులతో సతమతమయ్యే కల్పకంలో ఆనాటికానాడు ఓర్మి తక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి దాటేవాడుకు ఎక్కడ ఏడుస్తున్నావని వాడిని అడగక నన్నంటామే. ఇలా అపరాత్రి వేళ కూడా ఈ వెధవ పనులతోనే ఉంటే నా చదువు అని కల్పకం ఎగిరేది. చూసావమ్మా, రాత్రి నా మీద అలాగే లేచింది. తలుపు తీస్తూనే పొగరెక్కిందమ్మా దీనికి, నాకంటే ఎక్కువ చదువుతోంది కదూ అని గారాల కొడుకు నెగడు వెలిగించేవాడు. ఏం అమ్మమ్మ కూడా అప్పుడు మెలకుగానే ఉంది, తను లేచి తలుపు తీయకూడదా, అన్నం పెట్టకూడదా, అన్ని పనులు నాకే చెప్తారేంటి? తలుపు తీసి అర్ధరాత్రి దాటినా అన్నం పెట్టినందుకు సంతోషించు అంది కల్పకం. ఏంటి, రేపు నీ మొగుడికి ఇలాగే అంటావా? మక్కలు ఎరగదంతాడు. అయినా నీకు అమ్మమ్మ జోలి ఎందుకే? తన ఆస్తి అంతా మనకిచ్చిన అమ్మమ్మ దర్జాగా కూర్చోవాలే కానీ పని ఎందుకు చేస్తుంది అని తల్లి వాదన. నేను కూర్చుంటాను, రేపటి నుంచి ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అన్నాలు మీరే పెట్టుకొని తినండి. నేను కూడా మీలాంటి దాన్ని కానా? కల్పకం
అసహనంగానే అంది. ఎంత పొగరే నీకు? నాకంటే ఎక్కువ చదువుతున్నాననే కదా స్కూల్లో మాస్టర్లంతా దీన్ని తెలివైందంటారమ్మా. అందుకే దీనికి కొళ్ళు నెత్తికెక్కాయి. ఒరేయ్, అలా నన్ను చూసి కుళ్ళుకోపోతే నువ్వు కూడా తెచ్చుకోరాదా ఫస్ట్ మార్కులు? ఎందుకలా అర్ధరాత్రి వరకు తిరుగుతావు? మగాడిని అలా నిలదీసి అడగకూడదే. బడవకాన ఆడదానవు కాదు అన్నది రత్నాంబ. అలాగే వాళ్ళని వెనకేసుకురా. మగాళ్ళు అంటూ నన్ను ఆడదాని అంటున్నావు వాళ్ళ ఎదురుగుండానే. ఈ ఫలితం నీకు తర్వాత కనిపిస్తుంది. నువ్వు ఆడదానివే కదమ్మా. నువ్వు అణిగిమణిగి ఉండు అంటారు వాళ్ళు కొన్నాళ్లకి. వెనక నుండి రామాయమ్మ శివంగిలాగా వచ్చి కల్పకాన్ని ఎడాపెడా వాయించింది. తల్లిని అన్న మాటలు విని, బాగా తయారవుతున్నావు దిక్కుమాలిన చదువుతోటి. పెద్ద పిల్లలకు 13వ ఏట పెళ్లి చేసేసాం. దీనికి కూడా 15వ సంవత్సరం వచ్చినా మీ భార్యాభర్తలకు చీమ గుట్టినట్టు కూడా లేదు. నా మాట విని ఇక ఈ సంవత్సరం దీని చదువు మాన్పించాయి. 10వ క్లాస్ చాలే, కాలేజీకి పంపితే ఇంకా వెర్ర వీగుతుంది, అప్రతిష్ట కూడాను అంటూ కూతురికి సలహా కూడా ఇచ్చింది ఆవిడ. రత్నాంబకు తల్లి సలహా సబబే అని అనిపించి ఆ విషయమే భర్తతో పోరు ప్రారంభించింది. భర్త అంగీకరింపకపోయేసరికి ఆమె కోపం ఉక్రోషం అయిపోయింది. ఇంట్లో పనిపాటాలు చేయవలసిన అవసరం దృష్ట్యా కూడా కల్పకాన్ని చదువు మానిపించాలి అని అనుకుంటోంది రత్నాంబ. ఇటీవలే రామాయమ్మ నిరసం వంకన మంచం దిగడం మానుకుంది. తల్లిదండ్రులతో తగు పెట్టుకుని సుందరి భర్త వచ్చి ఇక్కడే ఉండడం వల్ల సుందరి అసలు భర్త గదిని వదిలి బయటకే రావడం లేదు. అందగాడు ఆస్తిపరుడు అయిన అల్లుడిపై, అందగత్తె అయిన కుమార్తెపై కంటే అధికమైన గౌరవ ప్రేమలున్నాయి రత్నాంబకు. అధిక ఐశ్వర్యంతో పాటు వచ్చే సకల సద్గుణాలకు ఆలవాలమైన అల్లుడు తీరుతెన్నులు, అలవాట్లు, దర్జాలకు చిహ్నమని రత్నాంబ అంతకంత అసహ్యం పాపారావుకు. సుశిక్షణ లేని ఐశ్వర్యం ప్రమాదకరమని అతడి భావన. ఎంఏ విద్యతో కళాశాలలో అధ్యాపకుడిగా ఉన్న పాపారావుకు తన విద్యపైన, వృత్తిపైన ఎంతో గౌరవం. విద్యావృత్తులు మనిషిని మహనీయుని చేస్తాయనే అతడు గట్టి నమ్మకం. అతడి ఆ గుణాలే రత్నాంబకు ద్వేష కారణాలు. ఏం లాభం ఎంత చదివి బోడి 1200 ఉద్యోగమేగా మీది. ఏమైనా సరిపోతుందా అసలు ఖర్చులకి? ఆస్తి ఉండి ఆదుకోకపోతే బిచ్చం ఎత్తుకోవాల్సి వచ్చేది గంపెడి ఈ సంసారంతో అని అందరూ వింటుండగానే ఆమె భర్తను చీదరించేది. నీ ఆస్తి నువ్వు రోజు కట్టే ఖరీదైన గుడ్డలకే సరిపోలేదు. ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఏం చేయను, నాకు మిగిలిందేగా. ఈ దిక్కుమాలను పెళ్లి చేసి నా తల్లిదండ్రులు నా గొంతు కోశారు. నాయనో, నాలాంటి ఆస్తిపరులకి ఎంతో గొప్ప డాక్టర్నో ఇంజనీర్నో ఇచ్చి ఉండును, నా కర్మ అని రత్నాంబ పెట్టే శోకాలు వినిపించని రోజు అంటూ ఉండదు. ఇరుగు పొరుగులకే గాక కట్టుకున్న సంతానానికి కూడా తనపై ఆనాటికి ఆనాడు తేలిక భావం, హేళన కలుగుతున్నట్టు గ్రహించారు ఆ దంపతులు. కళాశాలలో పాపారావుకు మంచి పేరుంది. అతడికి వివిధ భాషల్లో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగల శక్తి ఉంది. అనేక విషయాల్లో విపరీతమైన జ్ఞానం ఉంది. విద్యార్థులకు కూడా అతడిపై అపారమైన ప్రేమ, గౌరవాలు ఉన్నాయి. సాటి వాళ్ళకి గౌరవం ఉన్నా అసూయ లేకపోలేదు. ఇన్ని ఉన్నా అతడికి లోకజ్ఞానం తక్కువే. విజ్ఞానం కూడు గుడ్డ పెట్టదు, దానికి లోకజ్ఞానం కొంచెమైనా జత చెయ్యాలి అనే వారిపై పాపారావుకి అసహ్యం. అంత శ్రమపడిన వాళ్ళకి మేము నీలా చెప్పలేక కాదు, అంత తరగతిలోనే బోధించేస్తే ఇక మన ఇళ్లకు పాఠాలకు అసలు ఎవరొస్తారు, మనకసలు అదనపు రాబడి ఎలా వస్తుంది అనే లౌకికులతో కలవడు పాపారావు. ఇలా ఇంటోనూ బయట గౌరవం కొరబడిన పాపారావు రాను రాను తన హాస్యాలను మరిచి అతి కోపిష్టిగా మారసాగాడు. తన భార్య గయ్యాళితనం విని విద్యార్థులు కూడా ఎక్కిరించసాగారు. అటువంటి అవమానాలు అధికమైన కొద్దీ అతడికి క్రోధం అధికమై ఇంట కూడా రగడ అధికమైంది. ఏం అలా టైం అయ్యేసరికి పరిగెత్తి ఇంట్లో పడకపోతే నలుగురికి ట్యూషన్లు చెప్పుకొని సంపాదించరాదు? రాబడి ఏం సరిపోవడం లేదు. పాలు, కిరాణా, బట్టలు అన్ని కొట్లలోనూ అప్పులే. గుమ్మంలోకి అప్పులు వాడు రాని రోజు అంటూ లేదు అని అరుస్తూ ఉండేది రత్నాంబ. అసలు నేను బ్రతుకుండడమే నీకు ఇష్టం లేదు.
పగలంతా అలసి చచ్చి వస్తే ఇంకా కష్టపడమంటావు. హాయిగా ఇంట్లో కూర్చున్న నీకేం తెలుస్తుంది నా కష్టం? నువ్వు ఖర్చులు తగ్గించరాదు? ఏం తగ్గించను? తిండా గుడ్డ ఎంతకంటే ఏమి ఐశ్వర్యం మీరు మానెత్తిన పెడుతున్నారు? పిల్లలకి తిండి గుడ్డ కూడా వద్దని చెప్పనా? కాదే, నీలాగే నన్ను పీక్కు తినమని చెప్పు. 25 పైబడిన వెధవలు కూడా ఇంకా పల్టీలు కొడుతూ చదివే క్లాసులు చదువుతూ ఉంటే ఎన్నాళ్ళని ఇలా ఒక్కడిని శ్రమపడను? తిండి ఖర్చు ఎక్కువ అవుతోంది కానీ సంపాదించే చేతులు ఎక్కువ అవడమే లేదు. నీకు రోజు ఇంట్లో పడుకునేప్పుడు పని చేసుకునేటప్పుడు కూడా పట్టు చీరలే కావాలి. మీరేం కొనడం లేదుగా. నా ఆస్తి వెధవాస్తి నాకు తెలీదా? దాని మీద నీ బాబు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఎంతవరకు ఐవేజు అంత. అదిగో నా బాబు పేరెత్తే అర్హత ఉందా మీకు? ఆడలేక మధ్యలో ఓడని సంసారాన్ని పోషించలేక అందరిపైన పడి ఏడుస్తారే. మీ తోటి వాళ్ళంతా రాత్రి 10 గంటల వరకు ట్యూషన్లు చెప్పుకొని సంపాదించుకుంటూ ఉంటే మీకే వచ్చిందా నాజూకు? నా వల్ల కాదు ఈ సంసారం ఏదడం. ఇలా జరుగుతున్న ఆ సంసారంలోకి, ఆ కల్పకానికి తర్వాత ఏం జరుగుతుంది, ఆమె జీవితంలోకి ఎవరైనా ప్రవేశిస్తారా? అది తెలియాలంటే 2వ ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. సాయంత్రం 6 గంటలకు అపరాధ పరిశోధన, ఉదయం 10 గంటలకి ఫ్యామిలీ నవలతో ఒక కొత్త ఎపిసోడు. తప్పకుండా వినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.